కలెక్టరేట్ లో మరి సీడ్ పత్తి రైతులకు సంబంధించి ఏదైతే పోయిన 2 నెలల క్రితం కలెక్టర్ గారి సమక్షంలో రైతు కమిషన్ కోదన్ రెడ్డి గారి సమక్షంలో జరిగినటువంటి ఒప్పందం ఉందో దాని ప్రకారం సీడ్ పత్తికి సంబంధించి మరి రైతులకు పేమెంట్ జరగాలి. 8 నుండి 10,000 మంది రైతులకు ఇంతవరకు దళారులు ఎవరైతే ఉంటారో ఆర్గనైజర్స్ గా పిలుస్తారు వాళ్ళని, ఇక్కడ వాళ్ళెవరు కూడా డబ్బులు ఇవ్వకుండా ఉల్టా రైతుల మీద జులుం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసినాం. దానికోసమని గద్వాల్ కలెక్టర్ గారికి మళ్లీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఖచ్చితంగా ఒక వారం లోపల ఇది పూర్తి చేయాలా, లేకపోతే వచ్చి గద్వాల్ పట్టణంలోనే దీక్షకు దిగుతామని కూడా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మొత్తం గద్వాల జోగులాంబ జిల్లాలో 50,000 మంది పైచిలకు మరి కాటన్ సీడ్ పండించే రైతులు ఉన్నారు. వారిని కనా కష్టాలు పెడుతున్నారు, నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక సాగవు, ఖచ్చితంగా తొందరగా మీరు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం రుణమాఫీ అందరికైందని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. రుణమాఫీ అందరికీ జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మందికి రుణమాఫీ జరగలేదు. ఆ రైతులందరికీ రుణమాఫీ అయ్యేంత వరకు కూడా జాగృతి పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. రైతు భరోసా తొందరగా వేయాలి, కేవలం ఎన్నికల కోసం కాదు, మీరిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. గద్వాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ ఉద్యమ రూపు ప్రదాత అయినటువంటి తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న మన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని ఈరోజు రైతు సంఘర్షణ సభ కార్యక్రమానికి స్వాగతం తెలుపుతూ అక్కగారిని వేదిక మీదకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఇదే సందర్భంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగల్లా రంజిత్ కుమార్ గారు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ జాగృతి నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ గారు, సీనియర్ నాయకులు, అలాగే కోల శ్రీనివాస్ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అలాగే దండెం ఆనంద్ గారు రాష్ట్ర కార్యదర్శి, అలాగే శివారెడ్డి యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు గారు, అలాగే నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే రైతు సంఘర్షణ అక్కడ ఉన్నాగా కార్యకర్తలు విలేకరులకు అది కేటాయించినట్టు గోపాల్ నువ్వు లేయి, మీరు అందరు లేయండి, ఆ లైన్ మొత్తం లేయండి. అవి విలేకరులకు యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెనుకోండి. వేముల భవానీ గారు రాష్ట్ర కార్యదర్శిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మైనార్టీ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ముస్తఫా గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నారాయణపేట జిల్లా అధ్యక్షుడు గవినొల్లా శ్రీనివాస్ గారు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అలాగే జాగృతి నాయకులు సలీం గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అలాగే నడిగడ్డ హక్కుల పోరాట సమితి మల్లకల్ మండల అధ్యక్షుడు బి విష్ణు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జాగృతి నాయకులు సీమల శ్రీనివాస్ గారు, రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే దరూరు మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవింద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కేటుదొడ్డి మండల నాయకులు గొంగల్ల విజయన్న గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జాగృతి నాయకులు వనపర్తి జిల్లా నాయకులు స్వామి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
జడ్చర్ల శ్యామ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు మన జోగులాంబ గద్వాల జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ రంజిత్ అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే తేజ చౌదరి గారు కూడా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. అలాగే జర్నలిస్ట్ అయినటువంటి చిల్క ప్రవీర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుంచి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్గా ఎన్నికైనటువంటి కృష్ణ గారిని కూడా, మరియమ్మ కృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాలాజీ ఉదయ్ గారిని కూడా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. తేజ చౌదరి గారు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. అలాగే గట్టు మండలం నుంచి సర్పంచ్గా ఎన్నేటువంటి పెంచికలపాడు గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుంచి సర్పంచ్గా ఎన్నికైనటువంటి పెంచికలపాడు గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి గుండన్న గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు రైతు సంఘర్షణ సభకు ఇచ్చేసినటువంటి నారాయణపేట జిల్లా నుంచి వచ్చినటువంటి జాగృతి నాయకులు శ్రీనన్న గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో తెలంగాణ జాగృతి మరియు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రైతు సంఘర్షణ సభకు మన కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, తెలంగాణ ఉద్యమకారిణి కల్వకుంట్ల కవిత గారు ముఖ్య అతిథిగా వచ్చేసిన సందర్భంగా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా నడిగడ్డ పోరాట హక్కుల సమితి జిల్లా చైర్మన్ సోదరులు గొంగొల్ల రంజిత్ అన్న గారు మరియు వేదికపై ఉన్నటువంటి జాగృతి రాష్ట్ర మరియు ఉమ్మడి జిల్లా నాయకులు, ఇక్కడ వచ్చినటువంటి రైతులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలు అనేటివి చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా సకాలంలో రైతు బంధు వేయడం గాని, మరియు రైతులకు ఇంకా ఎటువంటి సాగునీటి సమస్యలు గాని ఈ యొక్క జిల్లాలో అపరిష్కృతంగానే ఉన్నాయి. మరియు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇంకా ఈ జిల్లా కృష్ణానది జిల్లాలో పారుతున్నప్పటికీ మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కనీసం సాగునీరు అనేటువంటి ప్రభుత్వాలు ఇంకా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. గతంలో 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని చేపట్టి ఇక్కడ అసంపూర్తిగానే పనులు చేసినది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కృష్ణానది జలాలను కాపాడంలో గతంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలైనటువంటి కాన్సెప్ట్ కానీ ఈ నీళ్లని కాపాడి ఈ మహబూబ్నగర్ జిల్లాని సస్యశ్యామం చేయాల్సిన బాధ్యత గత ప్రభుత్వం విస్మరించింది. గత పాలకులు 1200 మంది ఆత్మ బలితనంతో సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఎంతో కృషి చేస్తే రాష్ట్రం ఏర్పాటు జరిగింది. కానీ అట్టి రాష్ట్రం ఈ యొక్క అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రం ఈ అమరవీరుల యొక్క ఆశయాలు, ఆలోచనలు సబ్బండ వర్గాల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేయలేదన్నటువంటి నా భావన. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నీళ్ల కోసం ఏర్పడి నీళ్ల కోసం ఉద్యమం జరిగింది.
కానీ అప్పటి పాలకులు రాయలసీమను రత్నాల సీమ చేస్తాం, రాయలసీమకు నీళ్లు తరలిస్తామన్నారు. అంటే 1200 మంది ఆత్మ బలిదానాలు చేసింది రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికే. ఆ హక్కు ఎవరిచ్చిర్రు మీకు? ఎందుకోసం ఆ మాట మాట్లాడాల్సిన అవసరం ఉన్నది? ఎందుకోసం ఈ యొక్క తెలంగాణ నీటి ప్రయోజనాలు ఆంధ్రాకు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉన్నది? కాబట్టి ఇవన్నీ విషయాల్ని ఆలోచన చేసే ప్రజలు గత ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పినారు. రాబో కాలంలో తప్పకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవితక నూతన పార్టీ వస్తుంది. ఈ నూతన పార్టీని తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తప్పకుండా ఈ పార్టీని మనం ఆదరించి ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాల్సిన అవసరం మన చేతులుంది. ఆ అవసరానికి తగ్గట్టుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వచ్చేటటువంటి పార్టీ తప్పకుండా కృషి చేస్తేనే మనమంతా ఆశాభావం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనందరికి కూడా చెప్పింది వాళ్ళు ఒక 6 గ్యారంటీలు అమలు చేస్తామని. అందులో రైతులకు ఎన్నో రకమైన హామీలు ఇచ్చినారు. కానీ నేటి వరకు ఆ యొక్క హామీలు కూడా ఎక్కడ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. రుణమాఫీ విషయంలో కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు. రైతు బంధు విషయంలో కూడా రైతు బంధు సక్రమంగా వేయకుండా రైతు బంధు సీజన్ దాటిపోయినా కూడా ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు గతంలో ఒకసారి. ఇంకా ఈ విధంగా అనేక విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. రాబో రోజుల్లో కవితక ఆధ్వర్యంలో తప్పకుండా ఈ యొక్క పార్టీని బలోపేతం చేసి ఉమ్మడి జిల్లాలో ముందుండే విధంగా మేమంతా ప్రయత్నం చేస్తామని, దానికంతా కూడా మీ అందరి సహకారం అవసరమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వచ్చే పార్టీలో రాబో 3 సంవత్సరాల్లో ప్రజలకు ఏ రకమైన సమస్యలున్నా ప్రజల తరఫున తప్పకుండా మేము ముందుండి పోరాడి మీ యొక్క సమస్యల కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్న. జై హింద్, జై తెలంగాణ, జై కవిత. అలాగే ఈరోజు రైతు సంఘర్షణ సభకు విచ్చేసినటువంటి జాగృతి రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు ముస్తఫా గారిని మాట్లాడాలని కోరుతున్నాం. సభను అలంకరించినటువంటి పెద్దలు, అదేవిధంగా గద్వాల ప్రజలందరికీ మరియు గద్వాల మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతు పరిస్థితి ఏ విధంగా ఉన్నదని ఒకసారి ఆలోచన చేయాలి. రైతు బంధు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు కరెక్ట్ లేదు. రైతు బీమా ఇస్తామన్నారు, ఇప్పటి వరకు లేదు. రైతు పరిస్థితి అయోమయ పరిస్థితిలోకి ఉన్నది. రైతులకు బోనస్ అన్నారు, ఇప్పటి వరకు రైతు బోనస్ లేదు. అదే విధంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో రైతులకు ఏనాడు కూడా న్యాయం జరగలేదనే మాట వాస్తవం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎత్తిపోతల పథకాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. పూర్తయిన ప్రాజెక్టులకు మంచినీళ్లు లేవు. ఆ మంచినీళ్లు ఉంటేనే ఈ రోజు వలసవాదుల జిల్లాగా ఉన్న ఆనాటి పాలమూరు జిల్లా ఇప్పటి వరకు కూడా వలసవాదుల జిల్లాగానే మాత్రమే ఉన్నది. రైతు అభివృద్ధి చెందాలంటే ఈ రోజు కావాల్సింది నీళ్లు. ఆ నీళ్లు కావాలి. ఆ నీళ్లు లేకనే రైతులు ఈ రోజు మన అన్నదాత కరెక్ట్ ఉండాలంటే ఈ రోజు దేశం బాగుపడుతుంది. అన్నదాత ఒక్కడే కన్నీళ్లు పెట్టే పరిస్థితిలో ఉన్నది. ఈ రోజు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలకు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఎలాంటి లాభం చేయలేదు. ఆ లాభం చేయాలంటే ఈ రోజు కావాల్సింది ఒకటే, ఉన్న ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఆ ప్రాజెక్టు పూర్తి చేసినప్పుడే రైతాంగం బాగుపడుతుంది. రైతాంగానికి ఈ రోజు మనం చిన్న విషయం ఏంటంటే, రైతాంగాన్ని గురించి మాట్లాడుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలు బట్టినా కూడా మాట్లాడగలుగుతాం. ఎందుకంటే రైతులు ఆర్థికంగా స్థితిగతులుగా ఈ రోజు పండించే పంట తీసుకుంటే ఈ రోజు రైతు బాగుపడతాడు. పెద్ద హైదరాబాద్ లో ఉన్న బిల్డింగ్ లో ఉన్న ఓనర్ కూడా తిని పండుకోవాలంటే ఈ రోజు రైతు శ్రమతోర్చి పంట పండిస్తే మాత్రమే 5 ఏళ్లు లోపడిపోతాయి. ఎంత పెద్దవారైనా సరే రైతు కష్టం మీద బతికేవారు. రైతు అనే వ్యక్తి లేకపోతే మాత్రం సమాజం లేదు. సమాజం మనుగడ కోసం అయితే రైతు కష్టపడాలి. భారతదేశంలో రైతు ఎంత ఇంపార్టెంటో ఆర్మీ జవాన్లు కూడా అంతే అవసరం. ఈ రోజు రైతాంగాన్ని మనం ప్రోత్సహించవలసిన అవసరం చాలా మాత్రం ఉంది. ఈ రోజు మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు రైతుల గురించి, అదేవిధంగా మహిళల గురించి, వివిధ కుల సంఘాల గురించి ప్రతి అంశం మీద పూర్తి అవగాహనతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆమె పర్యటన చూస్తే
మరో ప్రపంచం సృష్టించబోతుంది. రాజకీయ యంత్రాంగంలోనే కాక ఈ రోజు రైతాంగాన్ని ఏ విధంగా కష్టపడుతున్నారు, రైతుల కష్ట సుఖాలు ఏమున్నాయి, రైతులు ఏ విధంగా ఉన్నారు అనే విధంగా ఈ రోజు ఆమెకు అన్ని విషయాలు తెలియస్తున్నారు. ఇదే విధంగా తీసుకుంటే మన మహబూబ్ నగర్ జిల్లాలో రైతుల గురించి చాలా వెనుకబడిపోయారు. వారికి గత ప్రభుత్వంలో ఎక్స్గ్రేషియా ఇచ్చేవారు. ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఎక్స్గ్రేషియా అనేది నిలగొట్టిర్రు. అయితే ఒక సామాన్య రైతు చనిపోయినా కూడా ఆ రాడు 5 లక్షల రూపాయలు వస్తే ఈ రోజు వచ్చే పరిస్థితిలో మాత్రం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో కవితక్క గారు మేము చిన్న విజ్ఞప్తి చేస్తున్నాము గద్వాల సభ ద్వారా, రైతాంగానికి ఎన్నో దండుగా మీరు ఉండాలక్క. రైతాంగం మంచి చెడులో రైతు చిన్న ఇష్యూ అయినా కూడా మీ సహాయ సహకారాలు ఉండాలి. రాబోయే రోజుల్లో గద్వాల నుంచి గద్వాల గడ్డ చాలా ఉద్యమాల గడ్డక ఉమ్మడి పాలమూరు జిల్లా కేసీఆర్ గారు ఎంపీగా ఉండి ఆ రాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అదేవిధంగా గద్వాల గడ్డ నుంచి మీరు కూడా ముఖ్యమంత్రి స్థానానికి భారీ మెజార్టీతో గద్వాల నుంచి విజయం మనం ప్రారంభం కావాలి. గద్వాల ప్రజలు కూడా గద్వాల గడ్డలో జాగృతి జెండా ఎగరాలి. ఆ జెండా ఎగురితే మాత్రమే గద్వాల ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది. బడుగు బలహీన వర్గాల యొక్క ఆర్థిక అభివృద్ధిలోకి ముందుకు వస్తారు తప్ప ఈరోజు వెనుకబడిన ముస్లింలు చూడండి, దళితులు చూడండి, క్రిస్టియన్లు చూడండి, అదేవిధంగా బీసీ బిడ్డలు, ముదిరాజులు చూడండి, అదే యాదవ బిడ్డలు చూడండి, కుర్మ బిడ్డలు చూడండి, సాకలి మంగళిపతి కులాలకి ఈ రోజు వెనుకబడిన పరిస్థితిలో ఉన్నది. వారికి రిజర్వేషన్ లేదు. ఇప్పటి వరకు కూడా చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఉన్న రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడి నుండి మాత్రమే తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతుల గురించి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని ఈ వేదిక ద్వారా కల్వకుంట్ల కవితక్క గారిని మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి గద్వాల ముద్దు బిడ్డలందరూ కూడా మరోసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి గద్వాల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. జై హింద్. అలాగే ఈరోజు రైతు సంఘర్షణ సభకు విచ్చేసినటువంటి జర్నలిస్టు చిలుక ప్రవీణ్ అన్న గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని కోరుతున్నాం. ముందుగా వేదిక మీద ఉన్న మన నాయకురాలు కవితక్క గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా నడిగూడ హక్కుల పోరాట సమితి నడిగడ్డ హక్కుల పోరాట చైర్మన్ గంగొల్ల రంజిత్ కుమార్ గారికి ఇంత అద్భుతమైన సభా వేదికను ఏర్పాటు చేసి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున మీ హక్కుల కోసం కావచ్చు, ఇక్కడి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల కోసం కావచ్చు, ఒక పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి రైతుల సమస్యలను చర్చకు పెట్టడానికి ఒక వేదికను ఏర్పాటు చేసిన రంజిత్ కుమార్ గారికి కూడా, ఇక్కడికి తరలి వచ్చిన రైతులకు కూడా నేను నమస్కరిస్తున్నా. 5 సమస్యలు, 2 సమస్యలను ప్రధానంగా మీ దృష్టికి తీసుకొస్తా. ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు పెట్టుకున్న మేనిఫెస్టో ఏదైతే ఉందో 6 గ్యారంటీలు, అందులో ప్రధానంగా రైతు సమస్యలు. రైతులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటంటే రైతు భరోసా, రైతు బంధుకు రైతు భరోసాకు తేడా సుస్పష్టంగా మీకు చెప్తా. రైతు బంధు 5,000, రైతు భరోసా 7,500 రూపాయలు. 2 సార్లు 2 భాగాలుగా ఇది సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఇవ్వలే. ఇంకోటి ఏంటిది, కౌలు రైతులు, రైతు కూలీలు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఏడాదికి, కౌలు రైతులకు 15,000 రూపాయలు. ఇక వీటితో పాటు ఇంకా ఇయ్యగలం. మేము ఉదార స్వభావం గల వారిని. మా కాంగ్రెస్ అంటేనే ఈ పేదల కోసం పుట్టిన పార్టీ. మేమందరం పేదల కోసం పుట్టినట్టు వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఇంకా రైతు బోనస్, రైతులకు ఎరువులు ఫ్రీ, అదే విధంగా ఈ రైతులకు మందులు
ఎరువులు, విత్తనాలు అన్ని ఫ్రీ ఇస్తామని చెప్పి ఈ రోజు అన్ని వాళ్ళే లాక్కుంటున్నారు. ఇంకో మాట అన్నాడు, ఈయన ఏమన్నాడు, పెద్ద మాట అన్నాడు. ఇదే పంటలకు వచ్చే పురుగులు ఉంటాయి కదా, ఈ పురుగులు అదే ఈ రసాయనాలు పీల్చే పురుగులు ఏవై ఉంటాయో ఆ పురుగులను నియంత్రించడానికి మేము ఈ రైతుల కోసం మందులు ఇస్తాం. ఇవి నకిలీ విత్తనాలు గాని నకిలీ మందులు గాని ఇస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామని చెప్పిండ్రు. మరి ఇప్పుడు విత్తనాలు ఇస్తలేరు, ఆ పురుగులను చంపడానికి మందులు ఇస్తలేరు. ఇప్పుడు ఎవరి మీద పెట్టాలి ఈ పీడీ యాక్ట్ అని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. నీ మీద పెట్టాలా, నీ మంత్రుల మీద పెట్టాలా పీడీ యాక్ట్? ఇక ఏమన్నా అంటే ఏమంటాడు, ఇచ్చేటి ఈరా అయ్యా అంటే తొండలెక్కిస్తా నేను అంటాడు, తొండలెక్కిస్తా అంటాడు. అసలు ఈ తొండల పద్ధతి ఏందో అర్థం. కుక్కలు పట్టేటోళ్ళని చూసినాం, లేకపోతే ఉడతలు పట్టేటోళ్ళని చూసినాం. కానీ ప్రభుత్వాన్ని నడిపేటోడు ఏం చేస్తాడట, తొండలు పడతాడట. తొండలు పట్టడానికే నిన్ను కురిసి ఎక్కించినామా మేము? ఇక్కడ రైతు సంఘర్షణ సమితి అని పెట్టినాం, రైతు సంఘర్షణ సభ అని పెట్టినాం. మా రైతుల గోసలేందో తీర్చు అంటే, మా రైతులకు 7,500 రూపాయల రైతు భరోసా ఇవ్వమంటే, మా రైతులకు విత్తనాలు ఇవ్వమంటే, మా రైతులకు మందులు ఇవ్వమంటే, చీడ పురుగు లెక్క నువ్వు దాపురించి ఆ దయ్యాల కోట లాంటి ప్రజాభవన్ అని చెప్పి దయ్యాల కోటగా మార్చినావు దాన్ని కాస్త. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మేము ఒక ఆయుధాన్ని నూరుతున్నాం, మీకోసమే ఒక ఆయుధాన్ని నూరుతున్నాం. ఆ ఆయుధానికి ఓ రూపం ఇవ్వబోతున్నాం. అది ఈ రోజు మా నాయకురాలు కవిత గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు లాంటి కాంగ్రెస్ ను ఖతం చేయడానికి ఓ ఆయుధాన్ని నూరుతున్నాం. ఈ ఆయుధం ఇక్కడికి వచ్చిన రైతుల సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి, ఈ దయ్యాల కోట లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి మేము ఆయుధాన్ని తయారు చేస్తున్నాం. అదే విధంగా ఇక్కడికి వచ్చిన రైతులందరికీ మేము ఒక హామీ ఇస్తున్నాం. చూడడానికి అంతా యువకులే కదా, వీళ్ళతోటి పోరాడగలడా, వీళ్ళతోటి కొట్లాడగలరా అనొచ్చు మీరు. కానీ ఈ యువశక్తితోటి ఈ రైతాంగాన్ని పోగేస్తాం. ఈ రైతుల సమస్యలను తీర్చడానికి ఈ రైతులనే పోగేసి ఈ దయ్యాల కోట లాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్దలు కొడతామని కూడా ఈ జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ సాక్షిగా మేము చెప్తున్నాం. ఇంకొక మాట చెప్తున్నా, ఇక్కడ ఉన్నాయి ప్రధానమైన నీటి కొరత, అదే విధంగా పత్తి రైతుల సమస్యలు. ఉన్న నీటిని వాడుకోవడానికి తెలివిలేదు ఈ దుర్మార్గుడికి. ఈడ కృష్ణానది ఉన్నది, కృష్ణానది నీళ్లను వాడుకునే తెలివి లేదు. కృష్ణానది నీళ్లను వాడుకోలేక గురువు చంద్రబాబు నాయుడికి దారిదత్తం చేస్తాడు. ఇక్కడ ఉన్న జూరాల ప్రాజెక్టు దాని నీళ్లు వాడుకోలేక ఆంధ్రకు దారదత్తం చేస్తాడు. ఈ రోజున ఈ నీటిని కావచ్చు, పత్తి రైతుల సమస్యలను కావచ్చు తీర్చడానికే కవితక్క గారి నాయకత్వంలో, మా రంజిత్ అన్న గారి నాయకత్వంలో మీ అందరి బాధలను తన బాధగా మీదేసుకొని ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ సక్సెస్ చేయడానికి, ఈ ప్రోగ్రాం ద్వారా పరిష్కారం చూపించడానికి భుజానెత్తుకున్న మన రంజిత్ అన్న గారికి కూడా మీ అందరూ తోడుగుండాలని, రాబోయే రోజుల్లో రంజిత్ అన్నని ఇక్కడ మేము ఒక ఆయుధంగా మీకు ఇచ్చి మీ ద్వారానే ఇక్కడి నాయకుల మెడల్ నరకడానికి కూడా మేము ముందుంటామని మరొకసారి చెప్తూ, రైతుల పట్ల చిత్తశుద్ధితోటి ఒక జగన్మాతలాగా మీ ముందుకొచ్చిన కవితక్క గారికి అండగా ఉండాలని, మీ సమస్యలను కవితక్క గారు ముందుండి పరిష్కరిస్తారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మాకు ఒక విధంగా చెప్పాలంటే మేము మీకు సహాయపడతామని, మీ సమస్యలను పరిష్కరిస్తామని ఆశాభావంతో వచ్చింది కదా. ఏ ఒక్క శాతం కూడా మీ యొక్క సమస్యలను విడిచిపెట్టకుండా పోరాటం చేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశోక్ అన్న గారు ఓ పాట పాడాలని కోరుతున్నాం. అలాగే నడిగడ్డ కులపాటు సమితి జిల్లా కార్యదర్శి లవణ గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అక్కలు ముఖ్యంగా మన కవితక్క గారికి
హారతి పట్టడానికి అక్కలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చిండ్రు, ఆవేదనతో ముందుకొచ్చిండ్రు. మరి కవితక్క గారికి హారతి ఇద్దామా? అందరు చేతులు లేపాలి. అక్క నీకు మేము ఎందుకంటే ఉద్యమకారినివి నీవు. మేము ఆ రోజు 2001 నుండి పార్టీలో పనిచేసేటప్పుడు మాకు ఏదైనా అలసట వచ్చిందంటే మీ ఇంటికే వచ్చేవాళ్ళం. మీ ఇంటికనే ఒక గ్లాసు నీళ్లు తాగి సంతోషంతో ముందుకొచ్చేది మీ పలకరింపుతో. కాబట్టి మా ప్రాణం ఉన్నంత వరకు మీ అక్క ఎమ్మడే ఉందామా? మన ప్రాణం ఉన్నంత వరకు అందరి చేతులెత్తాలి. వెరీ గుడ్. గద్వాల్ అంటే ఐక్యత. ఈ నడిగడ్డ అంటే నాది మహబూబ్ నగర్ వనపర్తి కానీ మామనార్లో ఉంటా నేను. ఉద్యమ కళాకారుని నేను. మరి నడిగడ్డ నుండే మొదలు పెడదామా? ఉద్యమం నడిగడ్డ నుండే మొదలు పెడదామా? చూడండి మా అక్కలు అందరు నవ్వుతున్నారు. ఒక్కరు కూడా కెమెరా ఉంటే తిప్పండి. జాగృతి కవితక్క ఉయ్యాలో గద్వాలకొచ్చింది ఉయ్యాలో, జాగృతి కవితక్క ఉయ్యాలో అనండి. జాగృతి కవితక్క ఉయ్యాలో గద్వాలకొచ్చింది ఉయ్యాలో, జాగృతి కవితక్క ఉయ్యాలో గద్వాలకొచ్చింది ఉయ్యాలో. అక్కలార మీరు ఉయ్యాలో ఆరతి వట్టాలే ఉయ్యాలో, అక్కలార మీరు ఉయ్యాలో ఆరతి వట్టాలే ఉయ్యాలో. మరి చిన్నారి తమ్ముళ్ళు, చిన్నారి చెల్లెళ్ళు, చిన్నారి తమ్ముళ్ళు ఉయ్యాలో సప్పట్లు కొట్టాలే ఉయ్యాలో, చిన్నారి చెల్లెళ్ళు ఉయ్యాలో తప్పట్లు కొట్టాలే ఉయ్యాలో. ఆనందంతో ఉయ్యాలో అందరూ రావాలే ఉయ్యాల, ఆనందంతో ఉయ్యాలో అందరూ రావాలే ఉయ్యాల. జాగృతి కవితక్క ఉయ్యాలో మన ముందుకొచ్చింది ఉయ్యాలో, జాగృతి కవితక్క ఉయ్యాలో. మరి మీరు సేండ్లలో రేపటి నుండి బొడ్డేమని కొట్టుకుంటూ ఈ పాట పాడతారా? ఓకే. ఓలియ ఓలాం ఓలా ఓలా ఓలియ ఓలాం ఓలా ఓలా. నీకెదురు లేకున్నది కవితక్క అభివృద్ధి బాట నడువు కవితక్క, నీకెదురు లేకున్నది కవితక్క అభివృద్ధి బాట నడువు కవితక్క. మరి బొడ్డేమని కొట్టుకుందామా? మరి అదే విధంగా డోళ్ళు మన కురువ దెబ్బ చూపిద్దామా? గద్వాలంటే గొల్లల దెబ్బ చూపిద్దామా అని అడుగుతున్నా. వెన్నెల వెన్నెల వెన్నెలలో మరి, వెన్నెల వెన్నెల వెన్నెలలో మరి, అమ్మమ్మ కవితమ్మ ఎన్నెలలో మరి, అభివృద్ధి బాటలోన వెన్నెలలో మరి, రైతు సంక్షేమము కొరకు వెన్నెలలో మరి, గద్వాల వచ్చినవమ్మ వెన్నెలలో మరి, బెదరాబోకోయమ్మ వెన్నెలలో మరి, అదరాబోకోయమ్మ వెన్నెలలో మరి, ఎన్నెల ఎన్నెల ఎన్నెలలో మరి. మరి ఈ విధంగా పాటలు రాసుకొని పొడ్డేమని కొడదామా అని అడుగుతున్నా. అదే విధంగా అక్క 2 లక్షల రుణమాఫీ చేస్తారని, నాకు కూడా 2 ఎకరాలు ఉంది. నేను తీసుకున్న లోను 70,000, ఇవాళ 2 లక్షల పైన ఉంది. మరి 2 లక్షల రుణమాఫీ కాలేదు. కాబట్టి నేను కూడా ఈ ప్రోగ్రాం కు రావడం జరిగింది. నీ వచ్చే రాకడకు మాకున్న బాధలకు మాకెంతో మేలమ్మ మాయమ్మ కవితమ్మ. నీ వచ్చే రాకడకు మాకున్న బాధలకు పల్లె పల్లెను వలకారించి గల్లీ గల్లీ నేకం చేసి దగాపడ్డ బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చినావమ్మ. నీ వచ్చే రాకడకు మాకున్న బాధలకు మాకెంతో మేలమ్మ కల్వాకుంట్ల కవితమ్మ. ఈ విధంగా ఎన్నో పాటలు ఉన్నాయి, ఎన్నో మనం పాడుకున్నాము, ఎన్నో ఉద్యమాలు చేశాము, రోడ్లు వంట వార్పులు చేశాము. పాడాలంటే చాలా ఉన్నాయి కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి సహకరించినటువంటి ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. అలాగే ఈరోజు రైతు సంఘర్షణ సభకు ఇచ్చేసినటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్ అన్న గారిని మాట్లాడాలని కోరుతున్నాం. జై తెలంగాణ, జై కవితక్క. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఈ నడిగడ్డ గడ్డ మీద నుంచి గర్జించి ఈ ప్రభుత్వానికి ఒక సవాల్ విసరడానికి వచ్చిన
రైతన్నలందరికీ కవితక్క పక్షాన జాగృతి పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. ఇక్కడి నుంచి ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆటుపోట్లను ఎదుర్కొని, ఇబ్బందులను ఎదుర్కొని, కష్టాలను ఓర్చుకొని గొంగళ్ళ రంజితన్న అనేక ఉద్యమాలు నిర్మించి మీ అందరికీ అండగా నిలబడినాడు. ఇదే సందర్భం లోపల కవితక్క గారి నేతృత్వంలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం పక్షాన మా నడిగడ్డ నుంచే ఒక వాణి వినిపిస్తాం, ఒక బాణి వినిపిస్తాం. ఇక్కడి నుంచి మేము గర్జిస్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతాం. అక్క మీరు రావాలని అక్కను ఇక్కడి దాకా తీసుకొచ్చి మీ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్న గొంగళ్ళ రంజితన్న కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. భూమి పుత్రునికి మిగిలే 6 అడుగుల భూమి, అన్నదాత ఇంట ఎప్పుడు ఆకలి ఉంటదేమి అంటాడు కవి. ఇప్పటికీ అన్నదాత ఆకలితోనే ఉన్నాడు, అర్ధాకలితోనే ఉన్నాడు, అన్నదాత కష్టాల నడుమనే ఉన్నాడు. కానీ ఎవరైతే రైతుల పేరు చెప్పి రైతులకు ప్రయోజనం చేస్తామని, రైతు రాజ్యం చేస్తామని, రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని బూటకు హామీ ఇచ్చిన వాళ్ళు మాత్రం గద్దెనెక్కి ఉంటున్నారు. రైతులు మాత్రం ఎక్కడ వేసిన కొంగడి అక్కడలాగానే ఉంటుంది. ఇది దురదృష్టకరం, బాధాకరం. దీని నుంచి విముక్తి కావాలంటే ఒక మార్గం ఉన్నది, ఒక బాట ఉన్నది. ఆ బాట కవితక్క చూపే బాట, కవితక్క నడిచే బాట, కవితక్క ఇచ్చే మాట. ఇది మీకు ధైర్యం కానున్నది, బలం కానున్నది. గద్వాల నుంచి నేను పిలిపిస్తున్నా నడిగడ్డ చైతన్యాన్ని చాటిన ఓ రైతన్నలారా, ఒక్కసారి ఈసారి వచ్చే ఎన్నికల్లో గట్టిగా మీరు గర్జిస్తే మీ గర్జనలో ఈ రాజ్యం కూలిపోతుంది. కవితక్క తీసుకొచ్చేటటువంటి సంక్షేమ రాజ్యం వస్తుంది, రైతు రాజ్యం వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అవిశ్రాంతంగా నిలబడాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం రైతుల కోసమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సప్పండ వర్గాల ప్రయోజనమే పరమావధిగా ఇక్కడ ఇచ్చిన హామీలు విస్మరించబడితే, ఎవరి చేతనైతే అధికారంలోకి వచ్చి వాళ్ళందరినీ తొక్కుకుంటూ వచ్చి కూర్చున్న వాళ్ళు మాట మారిస్తే, బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉంటే వాళ్ల పైన నిత్యం నిప్పులు కక్కుతూ ఆగ్రహ జ్వాలలు రగిలిస్తూ మీ పక్షాన నిలబడుతున్న కవితక్క నాయకత్వాన్ని మీరు బలంగా బలపరచాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఒక మాట చెప్పాలి, చాలా బాధాకరం. ఇవాళ ఇంతమంది రైతులు వచ్చి ఇక్కడ కూర్చున్న సందర్భం లోపల కూడా ఈ పక్కనున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో ఒక దారుణం జరిగింది, ఒక దాష్టికం జరిగింది. మీరందరూ ఆలోచించాలి, మనందరం ఆలోచించాలి. ఇక్కడున్నటువంటి కుల వ్యవస్థ ఇంకా వేళ్లూనుకొనే ఉన్నది, వర్ణ వ్యవస్థ ఇంకా వేళ్లూనుకొనే ఉన్నది. దీనిని రూపుమాపాల్సినటువంటి వాళ్ళు కొమ్ము కాస్తున్న కారణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం మనం గుర్తించాలి. ఈ విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వం మీరు గుర్తించాలి. మీకు ఒక విషయం చెప్తాను, ఈ ఇంత పెద్ద ఘటన జరిగినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. కానీ ఒక నిజాన్ని మీరు గుర్తించాలి, ఒక అమ్మ హృదయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడాలనేటువంటి తపన ఉన్న ఒక నాయకురాలి మనసుని మీరు గుర్తించాలని సందర్భంగా చెప్తా ఉన్నా. ఆ ఘటన జరిగిన మరుక్షణం నుంచి చలించిపోయినటువంటి కవితక్క వెంటనే అక్కడున్నటువంటి ఆ బాధిత కుటుంబాలతోని, అక్కడున్నటువంటి వాళ్ళందరితోని మాట్లాడమే కాకుండా, వాళ్ళకి ధైర్యం చెప్పడమే కాకుండా, దోషులకు కఠినంగా శిక్ష పడాలని, వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తూ అక్కడున్నటువంటి పోలీసు యంత్రాంగానికి వెంటనే అక్క స్పందించడం మూలంగా ఆ పోలీసులు కేసు పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి, అధికారంలో మీరున్నారు. కానీ ఇవాళ కవితక్క నోరు తెలిస్తే తప్ప సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి ఉంది. ఇది చాలా దురదృష్టకరం, దౌర్భాగ్యం. మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన కోసం మాట్లాడే వాళ్ళ పట్ల, మన కోసం నడిచి వచ్చే వాళ్ళ పట్ల, మన కోసం నిలబడేటటువంటి వాళ్ళ పట్ల మీరు నమ్మకాన్ని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, మద్దతుని ఇవ్వాలని సందర్భంగా కోరుతూ ఈ సంఘర్షణ, రైతు సంఘర్షణ సభ విజయవంతం చేయడం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గొంగళ్ళ రంజితన్నకు అభినందనలు తెలియజేస్తున్నా. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులకు అనేక సందర్భాల్లో రైతు పక్షాన నిలబడి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఒక వేదికగా ఎన్నో పోరాటాలు చేస్తూ
ఈరోజు రైతుకు అండగా నిలబడినటువంటి మన బహుజన నాయకుడు. అయితే గతంలో ఏం పాపం చేయకున్నా కూడా రైతుల పైన 22పై అక్రమంగా కేసులు పెట్టి జైలు పంపిస్తే వాళ్ళకి వెన్నంటూ ఉండి మన గొంగళ్ళ రంజితన్న గారు వారిని ఆపదుండి కాపాడినటువంటి నాయకుడని కూడా ఈరోజు మేము మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాం. అలాగే ఈ నడిగడ్డ హక్కుల పోరాట సమితి కేవలం రైతు పక్షాన్నే కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపైన విద్యా, వైద్యం, అభివృద్ధిపై, సంక్షేమం కోసం ఎన్నో రకాలుగా అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసిన చరిత్ర ఉన్నది. ఈ యొక్క గద్వాల ఉద్యమాల గడ్డగా పేరుగాంచింది. అదే గడ్డ నుంచి ఈ రోజు మన నాయకుడైనటువంటి మన గొంగళ్ళ రంజితన్న గారు కూడా ఒక రాష్ట్ర స్థాయికి ఎదగడం అనేది కూడా ఈ రోజు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బహుజన్ నాయకుడు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజితన్న గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. రైతు సంఘర్షణ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, రాష్ట్రానికి కాబోయే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో మహిళలకు, బీసీలకు, యువతకు, బడుగు బలహీన వర్గాలకు ఒక ప్రశ్నించే గొంతుకగా, వాళ్ళ యొక్క జీవితాలను బాగు చేసే దిశగా ఒక బంగారు బాటను వదులుకొని తెలంగాణ సమాజం కోసం నేను నిలబడాలి, ఏ ఆశయం కోసమైతే కష్టపడి తెలంగాణని సాధించుకున్నామో, ఏ నీళ్లు, నిధులు, నియామకాల పేరిట రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఏ రైతుల కోసం సాధించుకున్నామో, ఏ వర్గాల కోసమైతే సాధించుకున్నామో ఆ వర్గాలకు న్యాయం దక్కలేదని చెప్పి 10 సంవత్సరాల నుంచి కూడా మీరు ప్రభుత్వంలో ఉండి కూడా ఏమీ చేయలేదని చెప్పేసి సొంత తండ్రిని ఎదిరించి అవమానకర రీతిలో బయటికి గెంటేస్తే మీరు లేకపోయినా, కుటుంబం లేకపోయినా తెలంగాణ సమాజమే నా కుటుంబం అనుకొని ఈరోజు బయటకొచ్చి తెలంగాణ పట్ల ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో ఉద్యమకారుల కోసం మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో యువత గురించి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డగా, ఆడపడుచుగా మహిళల గురించి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో యువతకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కలేదని మాట్లాడుతూ గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి ఒక రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాబోయే రోజుల్లో మనకు కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి ఈ సందర్భంగా నడిగడ్డ నుంచి మేము స్వాగతం పలుకుతా ఉన్నాం, సుస్వాగతం పలుకుతా ఉన్నాం. అక్క, మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఎవరు మొదలు పెట్టినా కూడా ఈ భాగం నుంచి మొదలు పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ముఖ్యమంత్రి అవుతారు. ఈ నడిగడ్డ నుంచి ఎవరైతే గొంతెత్తి గట్టిగా ప్రశ్నించిన వారు, గతంలో ఉన్నటువంటి వారి నుంచి మొన్నటి వరకు వారు కూడా ఖచ్చితంగా అయినారు, మీరు కూడా అవుతారు. మా అందరి ఆశయాలకు మీరందరూ ఒక ప్రతీకగా నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులకు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి మండలాల అధ్యక్షులకు, జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు గారికి, కార్యదర్శి లవన్న గారికి, వేదిక మండలాల నాయకులైనటువంటి గోవిందుకు, విష్ణుకు, బలరాం నాయుడుకు, రంగస్వామికి, ప్రేమరాజుకు, మల్దకల్కు, అడవి ఆంజనేయులకు, అందరికీ అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, వెంకటరాములకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా రైతులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు ఈ రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఏ హామీలు ఇచ్చైతే కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారం లేకొచ్చిందో ఆ హామీలు నెరవేర్చకుండగా, ఆ హామీలను అమలు చేయకుండగా, ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తామో అధికారం లేక వచ్చిన వెంటనే అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయలేదు. చేసినారా? ఎవరైనా చెప్పండి. రుణమాఫీ కానోళ్ళు ఉండే చెప్పండి ఇక్కడ ఒకసారి. ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు, రైతు భరోసా ఇవ్వడం లేదు, అనేక హామీలు ఇచ్చినాడు. ఇప్పటిదాకా వరి కొంటే బోనస్ కూడా వేయలేని పరిస్థితి ఉన్నది. వీటిని అన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ, అయ్యా మీరు అధికారం లేకొచ్చి అనేక హామీలు ఇచ్చి ఇక్కడ మా అమ్మలు కూర్చున్నారు, మా మహిళా మనులు కూర్చున్నారు,
నెలకి 2500 ఇస్తామన్నాడు. ఇస్తున్నాడా ఎవరికైనా? ఇస్తున్నాడా మీకు ఎవరికైనా 2500? ఇట్లాంటి చూటా మాటలు చెప్పి అధికారం లేకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పడానికే ఈ రోజు మన అక్క ఇక్కడికి వచ్చినారు. మా ఆడపడుచులకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? మా రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? మాకిచ్చినటువంటి మా వ్యవసాయ మా ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఇచ్చినటువంటి హామీ ఏమైంది? ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలు ఇచ్చినటువంటి ఏవైతే రుణమాఫీ ఉన్నదో, ఏదైతే 24 గంటల కరెంట్ అన్నారో, ఏదైతే సబ్సిడీ అన్నారో, ఇవన్నీ కూడా అమలు చేయాలని, అట్లాగే జిల్లాలో మొత్తం దేశానికే విత్తనాలను సప్లై చేస్తాం. ఇక్కడ సీడ్ పత్తి, ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు అక్కలందరూ కూడా సీడ్ పత్తి సాగు చేస్తారు. మరి 30 ఏళ్లుగా సీడ్ పత్తి సాగు చేస్తున్నా కూడా ఈ ప్రాంతంలో రైతులు ఆర్గనైజర్ల చేతిలో, కంపెనీల చేతిలో దగాకు గురవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, భూములు కోల్పోతున్నారు. కాబట్టి ఈ దోపిడీని అరికట్టాలంటే అక్క మీరు ఒక్కసారి మా గద్వాలకు రావాలా, మీరు గర్జించాలా, మా రైతులకి హామీ ఇవ్వాలా, నేనున్నానని ఒక భరోసానివ్వాలని చెప్పేసి మేము పిలిస్తే, రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను తెలంగాణలో ఏ మూలన ఏమి జరిగినా, ఏ రైతుకు అన్యాయం జరిగినా, ఏ మహిళకు అన్యాయం జరిగినా, ఏ యువతకు అన్యాయం జరిగినా, ఏ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగినా వాళ్ళందరి తరఫున ఒక ప్రశ్నించే గొంతుకగా నేనుంటా అని చెప్పేసి ఒక గర్జించే సింహంలా ఈ రోజు నడిగడ్డలు అడుగుపెట్టింది, మన దగ్గరకు వచ్చింది. అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వము కనీసం అమలు చేయకుండా ఇచ్చినటువంటి మాటలను పక్కన పెట్టేసి అనేక బూతుల పురాణం మాత్రం మొదలుపెట్టినారు. ఇక్కడ మనల్ని ఓట్లేసి ఎన్నుకున్నటువంటి నాయకుడు ఎమ్మెల్యే ఎన్నికైంది ఒక పార్టీ మీద, సంసారం చేస్తున్నది ఇంకో పార్టీ మీద, ఇంకో పార్టీ దగ్గర. ఒక గుర్తు మీద గెలిచి ఇంకో గుర్తు లేకపోయినావు. ఒకసారి నేను వేసుకున్నది దేవుని కండు అంటావు, మరొకసారి లేదు లేదు బీఆర్ఎస్ అంటాడు, మరొకసారి కాంగ్రెస్ అంటాడు. మొన్న మాత్రం అస్సం గుర్తుకు ఓటేయండి అని సిగ్గుగా, నిర్లక్ష్యంగా, ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటేయండి అని చెప్తాడు. స్పీకర్ కి మాత్రం ఒక లెటర్ రాసిస్తాడు. ఏం రాసిస్తాడు? లేదు లేదు నేను టెక్నికల్ గా నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, నా జీతం నుంచి ఇంకా నెలకి పార్టీ ఫండ్ కూడా పోతుందని చెప్పేసి అంటున్నాడు. మరి ఇవ్వడానికి మీకన్నా సిగ్గుండాలా, తీసుకోవడానికి బీఆర్ఎస్ కన్నా సిగ్గుండాలా? మరి బీఆర్ఎస్ వాళ్ళు నీ దగ్గర నుంచి ఉన్నటువంటి పోయిన ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు పోతే ఇప్పటిదాకా ఎమ్మెల్యే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కార్యకర్తలకు కనీసం హామీ ఇవ్వాల్సినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ జిల్లాకు వచ్చి గద్వాలకు వచ్చి మేమున్నామని చెప్పేసి కార్యకర్తలకు ఇప్పటిదాకా ఒక్కరికి కూడా హామీ ఇవ్వలేదు. నాయకుడు వెళ్ళిపోతే ఆయన పోతే ఇంకొక నాయకుడు మేమున్నాము, ఆయనకు మాకు పార్టీతో సంబంధం లేదు, ఆయన జీతం నుంచి మేము పార్టీ ఫండ్ నెల కింద తీసుకుంటాం, అది కూడా తీసుకోము, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామనాలి కదా. అవన్నీ ఏమనడం లేదు. నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితి. 70 ఏళ్లుగా ఈ ప్రాంతంలో అత్త మామ ఒకటే కుటుంబం ఏలుతూ ఈ ప్రాంతంలో ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, బీసీల గురించి, మైనార్టీల గురించి, రైతుల గురించి ఎవరి గురించి పట్టించుకోకుండా అడుగడుగున అణచివేతకు గురి చేస్తూ, విద్యను నిర్లక్ష్యం చేస్తూ, పేదోడు చదువుకుంటే, అట్టడుగు వర్గాలు చదువుకుంటే ఎక్కడ చైతన్యం అవుతారో, ఎక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తారో అనే ఉద్దేశంతో దేశం మొత్తానికి కూడా అక్షరాస్యత పరంగా వెనకబడిందంటే అది మన జిల్లానే. మన జిల్లాలో ఆసియాలోనే అత్యంత వెనకబడిందంటే గట్టుకేటితోటి మండలాలే. మా పిల్లలకు చదువులు ఎందుకు లేవు? మా పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు లేవు? 70 ఏళ్ల నుంచి మీరే పరిపాలిస్తున్నారు. 70 ఏళ్ల నుంచి అధికారం లేకొచ్చి మీరు చేసింది ఏంటంటే కంకర వ్యాపారం మీరే, కాంట్రాక్టర్లు మీరే, రోడ్లు వేసేది మీరే, సారా దందా మీరే, కళ్ళు దందా మీరే, ఫంక్షన్ హాల్ మీరే, సినిమా టాకీసులు మీరే. ఇవి తప్ప మీరేమైనా సాధించినారా? ఇవి తప్ప మీరు అత్త గాని అల్లుడు గాని ఇవి తప్ప ఇంకేమైనా ఇక్కడ అభివృద్ధి చేసినారా? పేద వర్గాల గురించి పట్టించుకున్నారా? ఈ ప్రాంతంలో పేదలు చదువుకోవాలని ఏమైనా కాలేజీలు తీసుకొచ్చినారా? ఏమి లేదు. ఎన్నికలప్పుడు మాత్రం అనేక హామీలు ఇచ్చి, అనేక మాయమాటలు చెప్పి నాటకాలు ఆడుతున్నటువంటి ఇట్లాంటి వారి పట్ల కూడా రాబోయే రోజుల్లో మనం అందరం ఓటనే ఆయుధంతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ అత్తకు గాని అల్లుడు గాని, అత్త ఏమో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తర్వాత టికెట్ రాకపోయేసరికి ఓడిపోయేసరికి అధికారాన్ని వదులుకోలేక రాత్రికి రాత్రే ఢిల్లీకి పోయి కమలం పువ్వు గుర్తేసుకొని వచ్చింది అత్త. ఈయనేమో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అధికారం లేక అక్కడ బీఆర్ఎస్ రాలేదని చెప్పేసి మేము ఏమైనా ఉండి వదిలేసి ఉండగలగమేమో గాని అధికారాన్ని వదిలేసి ఉండలేమని చెప్పేసి ఎప్పుడు ఒక 6 నెలలు గడక ముదిలే వెళ్లి కండువ వేసుకున్నాడు అల్లుడు. మరి అత్త అల్లుడు ఈయన గతంలో ఎందుకోసం పోయినామంటే అభివృద్ధి కోసం పోయినా అంటాడు అల్లుడు.
ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి కోసం పోయినావు? గత 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నావు కదా, ఈ 10 ఏళ్ల లోపల ఎన్ని రోడ్లు వేసినావు, ఎన్ని స్కూళ్లు తెచ్చినావు, ఎన్ని కాలేజీలు తెచ్చినావు, రైతులకు ఏం చేసినావు, ఎన్ని రోడ్లు వేసినావు అంటే దానికి సమాధానం చెప్తలేడు. మళ్ళీ అభివృద్ధి కోసం పోతున్నాను చెప్తున్నాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నెట్టెంపాడు ప్రాజెక్టు మీద ఓట్లు అడుగుతున్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే మేము ప్రాజెక్టులకు చేస్తున్నామని చెప్పేసి ఆ పిలుగుల కాడ ఒక 2-3 ఎకరాలు తీసుకున్నారు. మాటికి అత్త దాన్ని డబల్ చేసుకుంటూ పోతున్నారు. అది కేక్ లాగా కట్ చేస్తే ఉన్నారు. ఒక 15 ఎకరాలు ఎన్ని ప్లాట్లు అవుతాయి? 5 ఏళ్లకు మళ్ళీ డబల్ అవుతుందా? మళ్ళీ 5 ఏళ్లకు మళ్ళీ డబల్ అవుతుందా? అత్త ఇచ్చినట్ట ఇస్తుంది, అల్లుడు గుంజుకున్నట్ట గుంజుకుంటాడు. మొత్తం ఓపెన్ ల్యాండ్ లోపల కులంకి ఒక అసైన్డ్ భూములు అని తెలిసినా కూడా 10% ల్యాండ్లు అని తెలిసినా కూడా మొత్తం కుల సంఘాలను పిలిచేది ఈ జాగా మీకు అని చెప్పేసేది. ఇట్లాంటి మాయ మాటలు చెప్తున్నటువంటి వీళ్లను తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని చూసినాం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం, గతంలో అహంకార పాలన చూసినాం, ఇప్పుడున్నటువంటి రెడ్ల పాలన చూస్తున్నాం, రెడ్డి పాలన చూస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక మహిళ కుటుంబాన్ని ఏ రకంగా అయితే చక్కగా నడుపుతుందో ఈ రాష్ట్రాన్ని కూడా అంత చక్కదిద్దడానికి ఒక ఆడబిడ్డగా మన ముందరకు వచ్చి నిలబడుతుంది. ఖచ్చితంగా మన మహిళలందరూ కూడా మనం మహిళగా మనం అందరం అర్థం చేసుకొని అక్కంట ఉండాల్సినటువంటి బాధ్యత ఎక్కడ ఉన్నటువంటి మహిళలందరూ ఉంది. ఏం తక్కువని వచ్చింది మన కోసం? ఒకసారి ఆలోచన చేయండి. కనీసం ఉరిశిక్ష వేసేటప్పుడైనా నీ చివరి కోరిక ఏమని అడుగుతారు? పార్టీలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి సపోర్ట్ చేయకుండా, సస్పెండ్ చేయకుండా తన గొంతును అట్లే అణిచివేసే ప్రయత్నం చేసినారు. మనం అనేక హామీలు ఇచ్చినాం. ఉద్యమకారులకి న్యాయం చేయాలా? కనీసం సీఎం ఫండ్, రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మనకు ఒక 5 లక్షలో 10 లక్షలకో ఉద్యమకారులకు ఇద్దామంటే పట్టించుకోలేదు. మనం హామీలు ఇచ్చినాం, రైతులకి హామీలు ఇచ్చినాం, కూలి రైతులకు హామీలు ఇచ్చినాం, దాన్ని అమలు చేద్దామంటే పట్టించుకోలేదు. ఆ గొంతును నొక్కేసిన తర్వాత, ప్రతిపక్షం లేక వచ్చిన తర్వాత ఇకనైనా సిగ్గు తెచ్చుకుంటారేమో అని చెప్పి ఇకనైనా అమలు చేయండి అని చెప్పేసి బీసీల గురించి మాట్లాడితే అవమానించినారు, మహిళల గురించి మాట్లాడితే అవమానించినారు. అసెంబ్లీ ముందర పూలే విగ్రహాన్ని పెట్టాలని నినదించినందుకు గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. వాటిని అన్నింటినీ ధిక్కరించి కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా బయటికి రాలేదు, గెంటేసినారు. అవమానకర రీతిలో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని అడగకుండా కూడా సస్పెన్షన్ చేసినారు. పార్టీ నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పేసి చేసినారు. మనం అంటాం కదా, మనం ఇంట్లో లోపల ఒక ఆడబిడ్డ మగబిడ్డ పెరిగితే మనం ఇంట్లో అందరూ ఒకటేలాగానే పుట్టింటారు. అందరికి ఒకటే మెదడు, 2 కాళ్ళు, 2 చేతులు, ఒకటే తలకాయ, అన్ని ఒకటేలాగుంటది ఆడబిడ్డకైనా మగబిడ్డకైనా. కానీ మనం పెంచే క్రమం లోపల అణిచివేత చేస్తాం. మనం ఏం చేస్తాం? ఆడబిడ్డకి అక్కకి తోడుగా మన పక్క సందుల గల్లీలో కిరాణం దానికి పోతే తమ్ముడిని పంపిస్తాం. అక్కడనే అణిచివేత ప్రారంభమవుతుంది. అక్కని తమ్ముడు రక్షిస్తాడట. మొగోడు కనుక గట్టిగా చిన్నగా మాట్లాడితే ఏమరా ఆడపిల్లలాగా మాట్లాడతావు, గట్టిగా మాట్లాడంటాం. మొగోనికి ఏం కొనిస్తాం? ఆడుకునికే గన్ను కొనిస్తాం. ఆడపిల్లకి ఏం కొనిస్తాం? స్టవ్ కొనిస్తాం. ఆడపిల్ల గట్టిగా మాట్లాడితే ఏమంటాం? ఏమి నోరు గట్టిగా మాట్లాడుతున్నావు, మగరాయిలాగా చిన్నగా మాట్లాడు అంటామా? మన ఇంట్లోనే అణిచివేత ప్రారంభమవుతుంది. ఇక్కడ అమ్మలున్నారు, అక్కలున్నారు కాబట్టి చెప్తున్నా. మనం పెంచేటప్పుడే ప్రారంభమవుతుంది. అదే అణిచివేత అక్క కూడా అనుభవించిందని చెప్తున్నా. వాళ్ళ నానేమనుకున్నాడు? నా వారసుడు కేటీఆర్ఏ కానీ నువ్వు కాదంటున్నాడు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి నేనెందుకు ఈ రోజు ప్రజల గురించి మాట్లాడొద్దని చెప్పేసి ప్రజల ముందుకు వచ్చి నిలబడింది. లేదు, నువ్వు మాట్లాడకూడదు, మేమే మాట్లాడతాం, నువ్వు ఇంట్లో కూర్చో. మహిళలకి ఏలే హక్కు లేదా? తెలంగాణ రాష్ట్రంలో పోరాడినటువంటి చాకల ఐలమ్మ ఎవరు? రాణి రుద్రమదేవి ఎవరు? ఈ నడిగడ్డని ఏరినటువంటి ఆదిలక్ష్మి మహాదేవమ్మ ఎవరు? మరి వీరంతా మహిళలే కదా. నాకు కూడా శక్తి ఉంది, తెలంగాణ ప్రజల గురించి కొట్లాడే శక్తి ఉంది, తెలంగాణ ప్రజల బతుకులు బాగు చేసే శక్తి ఉన్నది, ఆ సామర్థ్యం ఉన్నదని చెప్పేసి ఈ రోజు ఆ వివక్షను ఎదుర్కొంటూ ఆ నొక్కే గొంతు ప్రయత్నం చేస్తుంటే వారిని ఎదిరించి బయటకొచ్చి ఈ రోజు తెలంగాణ సమాజం కోసము జనం బాట అని చెప్పేసి రోజుకో జిల్లా పోతా ఉంది, రోజుకొక జిల్లాకు పోతుంది, మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది. ఇక్కడ అన్యాయం జరుగుతుంది, సాగునీటి ప్రాజెక్టులను విజిట్ చేస్తుంది. అక్కడ సొంత ఏదైతే కన్న తండ్రి పార్టీలో ఏదైతే అన్యాయం చేసినారో అక్కడ గొంతెత్తి మాట్లాడడానికి అవకాశం లేకపోతే నేను బయటకొచ్చి బరిగీసి గీత గీసి కొట్లాడతాను. బయటకొచ్చింది మనం ఆశీర్వదిద్దామా వద్దా? చెప్పాలా? మనమందరం అండగా ఉందామా వద్దా? ఒకసారి చేతులకు చెప్పాలా?
మీరు ఒక ఆడబిడ్డలుగా ఈ రోజు ఒక ఆడబిడ్డకు మన ఇంటి ఆడపడుచుకి అన్యాయం జరిగితే మనమందరం కూడా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ రాష్ట్రంలో గత పాలన చూసినాం, ప్రస్తుత పాలన చూసినాం. ఈ రెండు ప్రభుత్వాలను గద్దె దించాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో మహిళలు మేము కూడా పాలించే శక్తి ఉంది. పాలివ్వడం, కన్న పిల్లలకు పాలివ్వడమే కాదు, ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తి కూడా మాకుందని నిరూపించాల్సినటువంటి అవసరము, బాధ్యత మనందరికి ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసింది. ఎందుకు లేదు? హక్కు ఎందుకు లేదు? బీసీల గురించి మాట్లాడింది, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని కొట్లాడింది, పూలే విగ్రహం పెట్టాలని కొట్లాడుతుంది. ఇన్ని పోరాటాలు చేసి ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంది. ఇన్ని పోరాటాలు చేసినటువంటి అక్కకు కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కావడానికి ఇంకెవరికి అర్హత ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం అక్కకు మాత్రమే సీఎం చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో అత్యంత త్వరలోపల తెలంగాణ ఆత్మను పురుడు పోసుకొని ఖచ్చితంగా రాజకీయ పార్టీ ఉద్భవిస్తుంది. ఆ రాజకీయ పార్టీలో మనమందరం భాగస్వాములై రాబోయే రోజుల్లో మనమందరం అక్కకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ నడిగడ్డలో కూడా తెలంగాణ జాగృతి తరఫున మొట్టమొదటిసారిగా ఈ నడిగడ్డ నుంచి మనమందరం జెండా ఎగరేసి అక్కకు బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మనకందరికి ఉన్నది. ఇద్దామా అక్కకు బహుమతిగా? మనమందరము మన అక్క అంటే అందరం ఉందామా? ఒక్కసారి చెప్పాలా అన్న, చేతులెచ్చి జోడించి చెప్పాలా. ఇంకా టైం ఉన్నది, ఇంకా మంచిగా ప్రశాంతంగా కూర్చుందాం. అక్క మాట్లాడుతుంది. అక్క మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి పోతాము. కలెక్టర్ గారికి అక్క వినతి పత్రం ఇస్తుంది. ఖచ్చితంగా మా మహిళలకి ఏం హామీలు ఇచ్చినారో అవన్నీ అమలు చేయాలని, రుణమాఫీ గాని రైతులకు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా వెంటనే ఇవ్వాలని, బోనస్ ఇవ్వాలని, 24 గంటల కరెంటుని ఇవ్వాలని చెప్పేసి వాటన్నింటినీ డిమాండ్ చేస్తూ ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్లి అక్క దగ్గరికి, అక్కడికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి మళ్ళీ ఇక్కడికి వచ్చి సావధానంగా మీ అందరితో, మహిళలందరితో కూడా సహపంక్తి భోజనాలు చేసుకుంటూ మీ కష్ట సుఖాలు తెలుసుకుంటానికి అక్క వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికే వచ్చి మనమందరం కూర్చొని అక్క దగ్గర కూర్చొని భోజనం చేస్తూ మన కష్టము మన సుఖం చెప్పుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ సావధానంగా ఉండాలా. ఇక్కడ ఈ కార్యక్రమం తర్వాత మనం నేరుగా కలెక్టర్ గారి కార్యాలయానికి నేరుగా ర్యాలీగా వెళ్లాలా. అక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మళ్ళీ ఇక్కడికే ఇచ్చి మనం ఒక ముద్ద బువ్వ తిని మన గ్రామాలకి సవ్యంగా వెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అక్క, ఈ ప్రాంతంలో మేము రైతులను గోసపడుతున్నాం, సీడ్పత్తి రైతులు గోసపడుతున్నాం, 30 ఏళ్లుగా మధ్యవర్తుల ద్వారా గోసపడుతున్నాం. రేట్లు పెంచుతామని చెప్పేసి పెంచకుండా మళ్ళీ పెట్టుబడులు ఒకవైపు పెరుగుతా ఉంటే మళ్ళీ తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేక రకాలుగా ఈ రోజుకి కూడా ఒక రైతుని బెదిరించినారు, అప్పు కట్టిపోతావా లేదని చెప్పేసి. మా రైతుల భూములు గుంజుకుంటున్నారు. మా ఆడపడుతులు పొద్దు నుంచి సాయంత్రం వరకు క్రాసింగ్ సీడ్పత్తి చేస్తే వాళ్ళ యొక్క గింజలు ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పేసి కోట్ల రూపాయలు మింగుతున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం దేశం మొత్తానికి విత్తనాలు సప్లై చేసే ప్రాంతం మా నడిగడ్డ. మా నడిగడ్డ రైతులు గోసపడుతున్నారు, మా సీడ్పత్తి రైతులు గోసపడుతున్నారు. మా సీడ్పత్తి రైతులు ఆస్తులు అప్పుల పాలై ఉన్న భూములు కోల్పోతున్నారు. మా ఇంట్లో పనిచేసే పిల్లల్నే అదే ఆర్గనైజర్ దగ్గర జీతాలు గాసాలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము చదువు లేక వెనకబాడుతానని గురవుతున్నాం. మాకు నీరందక చుట్టూ నీరుంది. నడిగడ్డ అంటే ఒకవైపు కృష్ణా నది, మరొక వైపు తుంగభద్ర నది, చుట్టూ నీరున్నా కూడా మాకు ఇప్పటికీ ఎడారే తలపిస్తున్నటువంటి ప్రాంతం అది. గట్టు కేటితోటి మండలాలు ఆశలోనే అక్షరాస్యత పరంగా అత్యంత వెనుకబడుతున్నటువంటి మండలాలు. మీరు చూసినారు మన జనం బాటకు వచ్చినప్పుడు, ఒక 2 నెలల క్రితం జనం బాటకు వచ్చినప్పుడు, ఏందయా ఇది బీహార్ రాష్ట్రం లాగా ఉంది అని అన్నారు అక్క. గట్టు మండలాన్ని చూసి, కేటితోటి మండలాన్ని చూసి ఏంది మొత్తం ఎడారి లాగా కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఉన్నది. ఎట్లా చేస్తున్నారు? 70 ఏళ్లుగా ఈ పాలకులు ఇదేనా చేసిందంటే, ఇదే కవిలు చేసిందంటే, లేదు ఇక్కడ పాలకులను మారిస్తే తప్ప మీ బతుకులు బాగుపడవని స్పష్టంగా చెప్పింది అక్క. కాబట్టి ఆ దిశగా మనమందరం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే మొన్న సీడ్పత్తి గురించి రైతు కమిషన్ వచ్చినప్పుడు జీఓటి ఫలితాల్లో అంటే పెట్టిన తర్వాత జర్మినేషన్ ఆఫ్ టెస్టింగ్ అని ఒక పెడతారా కంపెనీ, ఆ ఫలితాల్లో 80% వచ్చినా కూడా మేము తీసుకుంటామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి కోదండరాం అధ్యక్షతన కలెక్టర్ గారి కార్యాలయంలో అఫీషియల్ గా జరిగిన మీటింగ్ లో హామీ ఇచ్చి ఇప్పటిదాకా ఆ 80% వచ్చినటువంటి సీడ్పత్తి గింజలకు పైసలు ఇవ్వకుండా మళ్ళీ మేము తగ్గిస్తామని కొత్త నాటకాలకు తెరలేపినారక. మీరు ఖచ్చితంగా సీడ్పత్తి రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎట్లా అండగా ఉంటారు, అందులో భాగంగా మా జిల్లాలో సీడ్పత్తి రైతులు అత్యధికంగా ఉన్నారు.
వాళ్ళకు కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీకు తెలియజేస్తున్నాక ఖచ్చితంగా మీరు అండగా ఉండాలా, మమ్మల్ని కాపాడాలా, ఈ ప్రాంతంలో మమ్మల్ని విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలా. వైద్యం అందట్లేదాక వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్ పోతే చీడ పురుగులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదాక ఇక్కడ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో 70 ఏళ్ల ఈ పాలకుల పరిస్థితుల్లో వాళ్ళ కడుపులు నింపుకోవడానికి, వాళ్ళ కాంట్రాక్టర్లు చేసుకోవడానికి, వాళ్ళ కంకర మిషన్లకి తప్ప వాళ్ళు ఇంకో అన్ని వాళ్ళు చెయ్యని వ్యాపారం లేదు. వాళ్ళు గాలి నుంచి మొదలు కొట్టుకుంటే ఏది ఇది లేదనకుండా ప్రతి వ్యాపారం వాళ్ళే వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని, మా దురదృష్టం ఏంటంటే వాళ్ళకే టికెట్లు ఇవ్వడము, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకే టికెట్లు ఇవ్వడము, వాళ్ళే మళ్ళీ మేమే మనగానలం అని చెప్పి నిరూపించుకోవడం. మీరైనా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక బహుజన బిడ్డకి ఈ ప్రాంతంలో ఒక వాదాన్ని ముందుకు తీసుకెళ్లేలా. ఈ ప్రాంతం నుంచి ఆ అత్త అల్లుడు కాకుండా, ఎందుకోసం అంటే మాకు భయం, ఈ ప్రాంతంలో ఎన్ని పార్టీలు వచ్చినా అత్తన్న అల్లుడన్న పుల్ల పెడతారని. అత్తన్న అల్లుడన, అత్త బామార్దునో అత్త అల్లుని ఇంకో తమ్ముళ్ళో ఇంకోరినో పంపిస్తారు. మా అదృష్టం ఏంటంటే బరిసిమరెడ్డి కొడుకులు లేరు. ఒకవేళ 3 బిడ్డల బదులు 3 కొడుకులు అనుకో 3 పార్టీల్లో కొడుకులనే పెడుతుండే బరిసిమరెడ్డి. ఏమన్నా ఎవడన్నా కొత్తగా ప్రశ్నించేటోడు వచ్చింది అనుకో, వీడు నా మనిషి అని ఒక రాయేస్తారు. అది మా వాళ్ళు నమ్మి గుడ్డిగా ప్రచారం చేస్తుంటారు. ఎవడు ప్రశ్నించేటోడు వస్తే వాడి మీద ఒక రాయేసేది. ఇక కృష్ణమోహన్ రెడ్డికి ఇంకా 3 పార్టీలో పెడదామంటే ఒకటే కొడుకున్నాడు ఆయన పాపం. అతనికన్నా 3 ఉంటే 3 పార్టీలు ఆయన పెడతాడు. మా అదృష్టం ఆ 3 పార్టీలు వాళ్ళకిచ్చిన రాబోయే పార్టీ ప్రాంతంలో మా ఆకాంక్షను గుర్తుపెట్టి ఈ ప్రాంతంలో అత్త అల్లునికి కాకుండా ఒక కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తారని మేము బలంగా నమ్ముతూ, జై తెలంగాణ, జై తెలంగాణ, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటూ ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ తన గొంతు విప్పుతూ రోజు తన పర్యటన ఒక నిమిషం కూడా ఆగకుండా, ఎందుకోసమంటే మొన్న జోగులాంబ గద్వాల జిల్లాకు జాగృతి జనం పేరుతో కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఆ రోజు అక్క వెంబడ మా నడిగడ్డ హక్కుల పోరాట సమితి అందరూ కూడా నాయకులు అక్క వెంబడ కూడా నడిచిన సందర్భం ఉంది. అయితే ఏ ఒక్క నిమిషం కూడా తన సమయాన్ని వేస్ట్ చేయకుండా అనేక సందర్భాల్లో కూడా అభివృద్ధి కోసం ఇక్కడ సమస్యలను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే అక్కగారు ఎక్కడ పోయినా కూడా ఈ రోజు ఒక సమస్యపై ప్రస్తావిస్తే మరుసటి రోజు కూడా అధికార యంత్రాంగానికి వణుకు పుట్టించినటువంటి సందర్భం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు మన నడిగడ్డ ప్రాంతానికి విచ్చేసినటువంటి కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి, మన జాగృతి తెలంగాణ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం. జై తెలంగాణ. నాగర్ కర్నూలు జిల్లాలో చాలా దారుణంగా ఒక చిన్న పాప చనిపోయింది. కులం పేరుతోని దూషించి వారిని కొట్టడంతోని ఆ పాప చనిపోయిందని ఆ కుటుంబ సభ్యులంతా బాధపడుతున్నారు. ఒక్క నిమిషం మనందరం ఆ పాప కోసం మౌనం పాటించి తర్వాత మన మీటింగ్ ప్రారంభించుకుందాం. ఒక్క నిమిషం నిలబడి, దయచేసి ఆడబిడ్డలంతా నిలబడాలి. 2 నెలల పాప చనిపోయింది. ఇట్లాంటి కుల వివక్ష మన తెలంగాణలో ఉండొద్దు అనేటటువంటి ఉద్దేశంతో మౌనం పాటిద్దాం. ధన్యవాదాలు. జై తెలంగాణ. కూర్చోండి. అందరికీ నమస్కారం. జోగులాంబ గద్వాల జిల్లాకు ఇంత తొందరగా మరొకసారి వస్తానని నేను అనుకోలేదు. కానీ సోదరుడు రంజిత్ గారు చెప్పినట్టు మరి నాకు జోగులాంబ అమ్మవారు అంటే చాలా సెంటిమెంట్. మొన్న ఎప్పుడైతే
జోగులాంబ గద్వాల జిల్లాకు వచ్చి వెళ్లిపోయినో ఆ తర్వాత మాత్రం నేను ఒకటి చాలా బలంగా అనుకున్నా. తెలంగాణ ఉద్యమంలో జనరల్ గా ఏది జరిగినా ఉత్తర తెలంగాణలో కరీంనగర్ లో ప్రారంభించేది. కానీ ఫ్యూచర్ లో తెలంగాణ ప్రజల కోసం రాబోతున్నటువంటి ఒక కొత్త రాజకీయ శక్తికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా ఈ జోగులాంబ గద్వాల జిల్లా నుంచే ప్రారంభించాలనే ఒక ఆలోచన, ఒక సెంటిమెంట్ మాకు అనిపించింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, నడిగడ్డ ప్రజలు నిజాయితీ గల ప్రజలు. నడిగడ్డ ప్రజలు చాలా నిజాయితీ గల బిడ్డలు, మర్మం లేని మనుషులు. ఇంత పేదరికం ఉంటే, ఇంత కటిక దారిద్ర్యం ఉంటే కూడా భరిస్తున్నారు తప్పితే ఎవరిని తిరిగి ఒక మాట అంటలేరు. మీ కష్టాన్ని నమ్ముకొని మీరు బతుకుతా ఉన్నారు. మరి ఇటువంటి నియత్ గల్ల గడ్డ మీద నుంచి ఏ పని చేసినా ఆ జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదం ఉంటదని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి ఇవాళ మరొకసారి ఇక్కడికి రావడం జరిగింది. ఇక ముందు కూడా ఖచ్చితంగా వస్తూనే ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి వేదిక మీద ఉన్నటువంటి ఏమైంది, ఒక్క నిమిషం మీరు కొద్దిగా పైకి అనుకోండి. ఏముంది, రావట్లేదా? అదే లాస్ట్, కొంచెం సహకరించుకోండి అన్న ఒకరికొకరు. పర్లే, ఇట్స్ ఓకే. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్ గారికి, తమ్ముడు శివారెడ్డి గారికి, చిలుక ప్రవీణ్ గారికి, ఇస్మాయిల్ అన్న గారికి, వేముల భవానీ గారికి, కొత్తగా సర్పంచ్ గా గెలిచినటువంటి మరియమ్మ గారికి, వారి హస్బెండ్ కి, అట్లనే మా నారాయణపేట జిల్లా అధ్యక్షుడు మా సోదరుడు గవినొల్ల శ్రీనివాస్ గారికి, మన స్వామి గారికి, సీమల రమేష్ గారికి, సందీప్ గారికి, దండే ఆనంద్ గారికి, తేజ చౌదరి గారికి, మన తెలంగాణ జాగృతి రాష్ట్ర మైనారిటీ ప్రెసిడెంట్ ముస్తఫా గారికి, ఇక్కడ జోగులాంబ గద్వాల్ ప్రెసిడెంట్ గారు సలీం గారికి, అట్లనే మా తమ్ముడు బాలాజీ ఉదయ్ గారికి, శ్యామ్ గారికి, మరి అందరికన్నా ముఖ్యంగా ఈ నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బుచ్చిబాబు గారికి, లవన్న గారికి, విజయ్ గారికి, విష్ణు గారికి, బలరాం నాయుడు గారికి, గోవింద్ గారికి, రంగస్వామి గారికి, మరి నడిగడ్డ హక్కుల పోరాట సమితికి సంబంధించినటువంటి కార్యకర్తలకు, మిగతా నాయకులకు, అందరికన్నా ఎక్కువ రాబోయే రోజుల్లో ఈ గద్వాలకు కాబోయే ఎమ్మెల్యే గారు గొంగళ్ళ రంజిత్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర రైతుల పక్షాన నిలబడాలనేటటువంటి ఒక ఉక్కు సంకల్పంతో ఇవాళ ఏర్పాటు చేసినటువంటి రైతు సంఘర్షణ సమితి సభకు హాజరైనటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి మేము బండి దిగి వస్తా ఉంటే ఒగ్గుడోలు విన్యాసాలతోని మమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి స్వామి వారి బృందం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీలాంటి కళాకారుల వల్లనే తెలంగాణ ఉద్యమం ఆనాడు ఉవ్వెత్తున ఎగిసిపడింది. మరి ఇప్పుడు జరగబోయేటటువంటి కొత్త సంఘర్షణలో, ఇప్పుడు జరగబోతున్నటువంటి సామాజిక ఉద్యమాల్లో కూడా మీ యొక్క పాత్ర ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ విన్యాసం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. మరి మా లంబాడి అక్క చెల్లెళ్ళు చక్కగా డాన్స్ చేపించుకుంటూ తీసుకొచ్చిన అక్కడి నుంచి ఇక్కడి వరకు మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా రంజిత్ కుమార్ గారు నాకు మాట చెప్పారు మొన్న, అక్క మీరు ప్రతి జిల్లాకు వెళ్లి అనేక అంశాల మీద సభలు పెడతామంటున్నారు కదా, రైతులకు సంబంధించి సభ మాత్రం మా గద్వాల్లోనే పెట్టాలి అని అడిగింది. అంటే నేను ఒకటే ఒక ప్రశ్న అడిగిన, రైతు అంటే కేవలం మగవాళ్ళేనా రంజిత్ అని అడిగిన. లేదక్క, రైతు అంటే పొలంలో ఖచ్చితంగా ఆడవాళ్ళు పనిచేయండి, పొలం వెళ్ళదు, ఆడవాళ్ళు కష్టపడింది ఏ పంట కూడా చేతికి రాదు. ముఖ్యంగా మా సీడ్ పత్తి అయితే మా ఆడబిడ్డలు ఒక్కొక్క చిన్న పత్తి పువ్వు ఏరుతా ఉంటే ఆ పత్తి పువ్వు కింద పడిపోతే పసి బిడ్డను, పసి పాపను పట్టుకున్నట్టుగా పత్తి మొగ్గను పట్టుకొని నోటితో ఊదుకుంటూ మన ఒళ్ళో ఉండే బట్టను కట్టుకొని కాపాడుకొని ఆ పత్తిని తీసుకుపోయి అవసరమైతే పత్తిని ఇంట్లో పెట్టి కుటుంబం అంతా బయట వండుకొని కష్టాన్ని కోర్చి మరి పంటను తీసేటటువంటి కష్టపడే ఆడబిడ్డలు ఉంటారక్క మా దగ్గర అన్నాడు. అంటే నేను ఒకటే మాట చెప్పిన, నువ్వు మహిళా రైతులను పిలుస్తా అంటేనే వస్తా తమ్ముడు నేను, లేకపోతే మాత్రం రానని చెప్పిన. మాట ఇచ్చిండు, మహిళల్ని పిలుస్తాక అని చెప్పిండు. మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా మహిళా రైతులకు, వారందరికీ జాగా ఇచ్చి పక్కకు కూర్చున్న మా రైతన్నలందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకోసం మహిళా రైతులు రావాలన్నా అంటే నిజంగా మనం పడే కష్టం,
ఒక పక్క ఇంటి పని చూసుకోవాలి, ఇంకొక పక్క పొలం పని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ ఇబ్బందులు పడుకుంటూ ఇంటిని నడుపుతా ఉన్నాం. మరి అంత కష్టపడి మీరు సీడ్ పత్తి పండిస్తే దేశంలో అన్ని దగ్గరలకు మన గద్వాల సీడే పోతుంది. మన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న సీడే అంతటా కూడా పత్తి రైతులు వాడతారు. కానీ ఇక్కడ మాత్రం నిమిషానికి మిమ్మల్ని వేధిస్తా ఉన్నారు. నిమిషానికి ఎవరైతే ఈ కంపెనీలు ఉంటాయో, వాళ్ళ యాజమాన్యాలు ఉంటారో, వాళ్ళకి సంబంధించినటువంటి మధ్యలో ఉండే దళారులు ఉంటారో, మీ కష్టాన్నంతా కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. పోయినసారి జనం బాటకు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని పలకరించి చూసినాం. మా పొలం కుదవబెట్టుకున్న మా దళారుల దగ్గర డబ్బులు వచ్చేంత వరకు కూడా పొలం రాదు. అట్లా పొలం ఎకరాలు కోల్పోయినటువంటి రైతులు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారి సమక్షంలో మాట ఇచ్చి 2 నెలలైంది, ఇంతవరకు కూడా బకాయిలు ఇస్తలేరు. ఇప్పుడు ఎగబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి గద్వాల ఖచ్చితంగా రావాల్సిందే. వచ్చి ఇక్కడి నుంచి నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా, కరెక్ట్ వారం రోజుల టైంలో ఏదైతే మా సీడ్ పత్తి రైతులకు బకాయి ఉందో ఎటువంటి కొర్రీలు లేకుండా అవి మీరు విడుదల చేయాల్సిందే. మీరు గనక అవి విడుదల చేయకపోతే అవసరం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇదే గద్వాలకు వస్తాం, ఇక్కడే కూర్చుంటాం, దీక్షకు దిగుతాం. బిడ్డ జాగ్రత్త. మరి ఎవరైనా సరే, ఏ రాజ్యమైనా సరే 2 అన్నలకు భయపడుతుంది. ఒకటి అడవిలో ఉండే అన్నకు, ఇంకోటి రైతన్నకు. అంతేనా? ఇవాళ అడవిలో ఉండే అన్నలకు భయపడుతున్నారు కాబట్టే వాళ్ళని కర్కశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దారుణాతి దారుణంగా మానవ హక్కుల ఉల్లంఘన చేసి వాళ్ళని చంపుతా ఉన్నారు. దుఃఖపడుతున్నాం, చూస్తున్నాం మనం. ఇంకో పక్క రైతన్నల మీద దాష్టికం. కష్టపడి పొద్దున 10కి పోతే బయటకి సాయంత్రం 8-9 అయినా కూడా తోట నుంచి ఇబ్బంది పడి కష్టపడి వచ్చే రైతన్నను దారుణంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. 1 కాదు 2 కాదు. ఇవాళ కరెంటు అర్ధరాత్రి వస్తుంది. మరి మొత్తం కుటుంబాన్ని ఇడిచిపెట్టాలి, ఇంటికాడ వైఫ్ ని పిల్లల్ని అందరినీ వదిలిపెట్టాలి. వాళ్ళు ఎట్లుంటారో అని రందో పక్కన, మరి అక్కడికి పోతేనేమో పామో తేలో ఉడుతుందనే బెంగ ఇంకో పక్కన. మరి ఇంత పెద్ద పెద్ద మనుషులు వచ్చిందే, ఇయ్యరాదా కరెంటు? పరిశ్రమలకైతే ఇయ్యొచ్చు, బ్యాంకులకు 1000 కోట్లు డబ్బులు ఎగబెట్టేటటువంటి పరిశ్రమలకైతే కరెంట్ ఇవ్వచ్చు. కానీ మరి కష్టపడే రైతులకు కరెంట్ వస్తలేదు. దాని మీద ఖచ్చితంగా మనం అడగాల్సిన అవసరం ఉన్నది. టైంకు యూరియా దొరుకుతలేదు. యూరియా ఇయ్యమంటే ఫోన్లో యాప్ పెడతారంట, ఆ యాప్ చూసి మనం బుక్ చేసుకోవాలంట. నేను ఒకటే మాట అడుగుతున్నా, మా రైతుల దగ్గర అయితే చిన్న ఫోన్లు ఉన్నాయబ్బా, ఎర్ర బటన్ పచ్చ బటన్, చిన్న ఫోన్ ఉంది మా దగ్గర. మరి మొదలు మా అందరికి ఐఫోన్లు ఇవ్వండి, ఆ తర్వాత యాప్ పెట్టుర్రి. అంతేనా? అందరికి ఐఫోన్లు ఇవ్వండి, ఆ తర్వాత యాప్ పెట్టుండ్రి. పెడితే మేము కూడా నేర్చుకుంటాం కదా, అదేం బ్రహ్మ విద్య కాదు. కానీ మా దగ్గర ఫోనే లేదు. ఇప్పుడు మేము ఏడబోదుము, మా పిల్లగాన్ని ఏడ బతిమలాడదుము, ఆ చదువుకునే పిల్లాన్ని బతిమలాడి యాప్ బుక్ చేసుకొని కొనుక్కోవడానికి పోవాలి యూరియా. అంటే మీకు యూరియా ఇచ్చే చేతగాక అనేకమైనటువంటి కొర్రీలు పెడుతున్నారు తప్పితే నిజంగా రైతు మేలు కోరి కాదు. నిజంగా రైతు మేలు కోరి ఉంటే ఏం చేయాలి చెప్పలే, ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పలే. మీరు అర్జెంట్ గా ఓన్రి, ఊరుకుండ్రి, బ్యాంకుల దగ్గర లైన్లు కట్టుండ్రి. మీ దగ్గర 1,00,000 రుణమాఫీ అయిపోతే 2 లక్షలు తెచ్చుకోండి. ఇంటింట్లో ఎంతమందికి వస్తే అంతమందికి 2 లక్షలు తెచ్చుకోండి. మేము ఎక్కుతానే సోనియమ్మ పుట్టినరోజు నాడు మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పారు. అంటే పాపం చాలా మంది ఒక్కొక్క ఇంట్లో 2, 3 పోయి డబ్బులు తెచ్చుకున్నారు. కానీ ఆ 2 లక్షల రుణమాఫీ అన్నది జరగనే లేదు. ముఖ్యమంత్రి గారు మొన్న చెప్తా ఉన్నారు, అందరికీ 2 లక్షల రుణమాఫీ చేసినాం. మేము ఆనాడే ఛాలెంజ్ చేసినాం, ఈ రాష్ట్రంలో 40 లక్షల మందికి 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం 40,000 కోట్లు అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇవాళ రుణమాఫీ చేసింది కేవలం 25 లక్షల మంది రైతులకు మాత్రమే. అంటే ఇంకా 15 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఇవి గణాంకాలు చెప్తున్నాయి, లెక్కలు చెప్తున్నాయి. మీరు బుకాయించినా కూడా నమ్మరు ప్రజలు, ఎందుకంటే అనుభవిస్తున్నారు. కొంతమందికి 50,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే, కొంతమందికి 1,50,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే. రుణమాఫీ అందరికీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే విధంగా రైతు భరోసా ఎట్లయిపోయిందంటే ఎన్నికల కోసం ఇచ్చే గిఫ్ట్ లెక్క అయిపోయింది. మన ముఖ్యమంత్రి గారు ఏమాత్రం మొహమాటం లేకుండా ఇగో రైతు భరోసాకి వేస్తున్నా నేను, తర్వాత ఎన్నికలు పెడతా ఎంపీటీసీ డెప్యూటీసీ అని చెప్తున్నారు. అంటే కేవలం ఎన్నికలప్పుడే రైతు గుర్తొస్తుండే తప్పితే మిగతా టైంలో గుర్తొస్తలేరు. కాబట్టి రైతు భరోసా ఖచ్చితంగా వేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మొన్న సర్పంచ్ ఎన్నికలు అయితే ఈ ఏటికి అవతల వైపు నారాయణపేటలో మా తమ్ముడు గవినోల శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా యునానిమస్ గా సర్పంచ్ గెలిచి
మరి బోని కొట్టిండు జాగృతికి ఆయన, జాగృతి జిల్లా అధ్యక్షుడు నారాయణపేట. మరి మున్సిపల్ ఎన్నికలు రాగానే ఆ జోగులాంబ అమ్మవారి దయతోని గద్వాల్ నుండే జాగృతి జయగంట మోగింది, జైత్రయాత్ర ప్రారంభమైంది. మొత్తం వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలుచుకున్నాం. అవునా కాదా? చూసిరా లేదా మీరందరూ? మరి అదే జైత్రయాత్ర కొనసాగుతుంది. సరే ఇలా వాళ్ళు మనతో ఉన్నారా లేదా చర్చ కాదు. ఎందుకంటే గద్వాల్ గడ్డ మీద ఒక రకమైన రాజకీయం నడుస్తుంది. ఏ పార్టీలు ఎవరు గెలిచినా అధికారం పెట్టుంటే అటే పోయేటట్టున్నారు. అంటే అప్పటిదాకా ముఖ్యమంత్రి మున్సిపల్ చైర్మన్ పిలుచుకోలే, కానీ ఒక్క వడ్డేపల్లిలా జాగృతి జెండా ఎగరంగానే దాబాబు అని చెప్పి పిలుచుకొని అందరితో ఫోటో దిగిరంట. అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి కూడా ఏ పార్టీలో గెలిచినా మా పార్టీలకు రావాలనే ఒక పిచ్చి రాజకీయం గద్వాల్లో నడుస్తుంది. నేను ఇవాళ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ పార్టీయో రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఎక్కువ వేరే ఏం చేయదు. మీరు ఏ పార్టీయో చెప్పండి. ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేనటువంటి వాళ్ళు మీరు ప్రజలకు ఏం చేస్తారో ఎట్లా చెప్తారు? అంటే నువ్వు కాంగ్రెసా, నువ్వు బీఆర్ఎస్ఆ? నువ్వు కాంగ్రెస్ చేసే పనులు చేస్తావా ప్రజలకు, లేదా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే పని చేస్తావా? మరి ఏం చేస్తావు? ఏం చేయకపోతే ఎందుకున్నట్టు ఎమ్మెల్యే? రాజీనామా చేయి రాజీనామా. ఎందుకు అడుగుతా ఉన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. నీతి ఉంది, నాకు ధర్మం ఉంది కాబట్టి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీకి 1 నిమిషంలో నేను రాజీనామా చేసిన. నియత్ ఉండాలి, రాజకీయాలు చేయాలంటే నియత్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే ప్రజాసేవలో ముందడిగే వస్తుంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా నేను, మీరు ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి. ఇందాక తమ్ముడు రంజిత్ అన్నట్టు ఈయన నెల నెలకు బీఆర్ఎస్ పార్టీకి చందా ఇస్తున్నంట. ఇయ్యడానికి వీరికి ఇంగితం లేకపోతే తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంగితం ఉండాలి కదా. మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారన్న విషయం వాళ్ళు కూడా ప్రజలకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి అది బీఆర్ఎస్ అయినా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అయినా 12 ఏళ్ళు అవుతుంది. మనం చిన్నప్పుడు చదువుకునేది గుర్తుంది కావచ్చు మీ అందరికీ. బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతోంది అంటే మనం మంచిగా పెద్ద పాట అనుకొని పద్యం అనుకొని నేర్చుకున్నాం చిన్నప్పుడు. కానీ ఇప్పుడు కూడా బిరబిరా కృష్ణమ్మ మనని దాటుకొని పరుగులెడుతుంది తప్పితే మన నడిగడ్డకు మాత్రం నీళ్లు వస్తలేవు. తుంగభద్ర తన్నుకుంటే వెళ్ళిపోతుంది మన దగ్గరికి వెళ్ళి తప్పితే మన ప్రాంతానికి నీళ్లు వస్తలేవు. అటు తుమ్మిళ్ళ నుండి సగం కెపాసిటీ వర్క్ అవుతుంది. ఇటు నెట్టెంపాడైతే నా చిన్నప్పటి నుంచి నడుస్తూనే ఉంది నత్త నడకన. నత్తలు కూడా సిగ్గుపడుతున్నాయట, మమ్మల్ని ఇట్లా నెట్టెంపాడుకు కంపేర్ చేయకండి, దరిద్రంగా ఉంది, మమ్మల్ని అవమానం చేయకండి అని చెప్పి. నెట్టెంపాడదా ఆ పరిస్థితి ఉంది. అంటే ఇక నీళ్ళు ఎప్పుడు రావాలి నడిగడ్డకు? మరి మన కష్టాలు ఎప్పుడు తీరాలి? రైతు అనేటోడు గుండె మీద చేసుకొని ఎప్పుడు పడుకోవాలి? ఈ విషయాల్ని దయచేసి ఆలోచన చేయాలి. అందుకే నేను కోరేది మిమ్మల్ని, అది బీఆర్ఎస్ కంప్లీట్ గా నడిగడ్డను మోసం చేసింది, ఫెయిల్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ నడిగడ్డలో. కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్లైంది వచ్చి ఏదో చేస్తామని చెప్పొచ్చిర్రు, కంప్లీట్ గా వాళ్ళు విఫలమైంది. మరి వాళ్ళ జరగాల్సింది ఏమున్నది? నాగర్ కర్నూల్లో నిన్న జరిగినటువంటి ఘటనలో మరి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. నీళ్లు రాకపోతే అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అడిగేటోళ్లు కొత్త వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టే మీ అందరి దయతోని ఒక ముందడుగేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే ప్రజలకిచ్చినటువంటి మాటలు, ప్రజలకిచ్చినటువంటి హామీలు మీరు ఇయ్యాల్సిందే అని చెప్పి నిలదీసి అడగడానికే తమ్ముడు ప్రవీణ్ చెప్పినట్టు ఒక ఆయుధాన్ని అయితే నూరుతా ఉన్నాం. ఆ ఆయుధం ఆ కొత్తగా వచ్చేటటువంటి ఆ రాజకీయ శక్తి ఖచ్చితంగా మీ అందరికి కూడా ఆయుధం అవుతుంది. ఈ నడిగడ్డకు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ఒక వజ్రాయుధంగా మీ ముందుకు వస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రంజిత్ కుమార్ చెప్పారు, మరి అత్త అల్లుడు తప్ప ఇక్కడ ఇంకో కొత్త ముఖం కనబడతలేదని. నాకైతే కొత్త ముఖం కనబడుతున్నది. మరి నాకైతే డెఫినెట్ గా ఒక కొత్త ఆలోచన ఉన్నటువంటి, అందరూ మా వాళ్ళే అనుకొని పనిచేసేటటువంటి ఒక కొత్త నాయకత్వం కనబడతా ఉంది. అందుకే చెప్పిన రాబోయే రోజుల్లో కాబోయే గద్వాల ఎమ్మెల్యే గారని ఉట్టిగా చెప్పలే నేను, బరాబర్ జరుగుతుంది. ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు ఒకసారి ఆలోచన చేసుకోవాలా, పనిచేస్తున్నాడా లేదా రంజిత్, కొట్లాడుతున్నాడా లేదా రంజిత్, అదే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అయితే నవ్వుతున్నారు. మరి ఆయన పేరు చెప్పినట్టు పనిచేస్తున్నాడా తెలుసా మీకు? బానే పనిచేస్తున్నాడా? కొట్లాడుతున్నాడా? మీ పక్షాన కొట్లాడుతున్నాడా? మరి ఉంటారా, నిలబడతారా రేపొద్దున? పాపం 3 సార్లు పోటీ చేసింది, ఇప్పటికి 2 సార్లు పోటీ చేసింది. ఇప్పటికి మీరంతా మీటింగ్లలో చేతులు ఎత్తుతున్నారు, ఓటింగ్లలో మాత్రం ఇంకో దిక్కు ఎత్తుతున్నారు. అంతేనా? అట్లా చేయకూరి. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు ఎవరేమిచ్చినా తీసుకోవాలి, కానీ మనకెవరు పనిచేస్తారో వాళ్ళకే ఓటేసుకోవాలి. ఆ విషయాన్ని ఆలోచన చేయండి. ఎందుకంటే
ఎలక్షన్ అనగానే ఇక అత్త వస్తారు, అల్లుడు వస్తారు, బయలుదేరుతారు. ఇప్పుడు వస్తున్నాయి మళ్ళా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు. మూటలు ముల్లెలు తీసుకొని దిగుతారు. నేను ఒకటే మాట చెప్తున్నా, తీసుకొని మూటలు అవి మీ నెత్తి కొట్టి సంపాదించినాయే, మీ కష్టంతో సంపాదించినాయే, తీసుకొని ఏం భయపడదు. కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా జాగృతికి, రంజిత్ చెప్పిన మనుషులకు మాత్రం ఓటేయండి. ఎందుకంటే మీ గొంతుకై నిలబడతాం. ప్రతి మండలంలో జెడ్పీటీసీ క్యాండిడేట్ ని పెడతాం, బలంగా కొట్లాడతాం. ప్రతి ఊర్లో ఎక్కడెక్కడ ఎంపీటీసీ ఉంటే అక్కడ ఎంపీటీసీ క్యాండిడేట్లను పెడతాం, చాలా బలంగా కొట్లాడతాం. మరి ఆశీర్వదించమని అడగడానికి వచ్చినాం. ప్రతి ఒక్క విషయం మీద కొట్లాడతాం, ముఖ్యంగా మా ఆడబిడ్డల విషయం మీద బలంగా కొట్లాడతాం. 2500 రూపాయలు నెలకు మనకిస్తామని చెప్పారు, ఇంతవరకు పత్తా లేదు. తులం బంగారం ఇస్తామని చెప్పారు, బాగా మెరుస్తుంది మీ మెడల బంగారం. రేవంత్ రెడ్డి ఇచ్చిందేనా? ఇచ్చిండా అమ్మా? అరే ఇచ్చిండ అనుకుంటారు మీరు, చెప్పకపోతే మరి ఇచ్చిరా రేవంత్ రెడ్డి? 2 చేతులెత్తురి, ఒకసారి చూడరాడు. రేవంత్ రెడ్డి బంగారం ఎవరికి ఇవ్వలేదట, ఇచ్చిండా? మరి కొట్లాడాలన్నా వద్దా? వాటి కోసం అడగాలన్నా వద్దా? అది అడగడానికే ఇక్కడ దాకా వచ్చినాం. అయితే ఇవాళ నేను మా ఆడబిడ్డలకు ఒక పరీక్ష పెట్టదలుచుకున్నా. నాకైతే రంజిత్ చాలా గొప్ప చెప్పిండు, ఇక్కడ నుంచి కలెక్టరేట్ దాకా అందరు నడిచి వస్తారు మీతో. నడుస్తారా? ఓపికందా? ఆకలి అవుతుందా? ఏం కాదు, వచ్చినాక తిందాం. నేను కూడా తినకుండానే వచ్చిన హైదరాబాద్ నుంచి, అంతేనా? మరి రైతులకు రావాల్సిన ఈ అన్ని సమస్యల మీద కలెక్టర్ గారి దగ్గరికి శాంతియుతంగా మనం మార్చి చేసుకుంటూ పోదాం. ఈ గద్వాలలో తెలవాలి అందరికీ, జాగృతోళ్ళు నడుస్తురు రైతుల కోసం. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆడబిడ్డలు, రైతన్నలు నడుస్తున్నారని తెలవాలి. ఒక సామెత ఉన్నది, రైతేడ్చిన రాజ్యం బాగుండదని ఒక సామెత ఉన్నది. మరి ఆ రైతులకు మిట్ట మధ్యాహ్నం ఎండలో నడిపిస్తున్నటువంటి ఈ రాజ్యం కూడా డెఫినెట్ గా బాగుండదు. వాళ్ళు వినాలే, రైతుల మాట విని వెంటనే మనకు రైతు భరోసా ఇవ్వాలి. మనకేదైతే పెండింగ్ ఉన్నటువంటి రుణమాఫీ ఉందో దాన్ని కూడా మాఫీ చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మళ్ళొక్కసారి నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున తరలి వచ్చినటువంటి రైతన్నలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలసట లేకుండా నడుస్తారా? పక్క నాతోని నడుస్తారా? నాకు అన్నల మీద డౌట్, అక్కలు నడుస్తారు కానీ మళ్ళా బండ్లు ఎక్కుతారా మీరందరు బయటకు పోయి? నడుచుడేనా? నడిచేటోడంతా చేయతాలే, నడిచేటోళ్ళంతా యూత్ అనుకుంటా అబ్బా నేను, మిగతా వాళ్ళంతా ముసలోళ్ళని ఫిక్స్ అయ్యి. అవునా? నడుస్తురా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై రైతన్న. దయచేసి తర్వాత ఇప్పుడేం కాదు, అక్కడ పోదాం మనం బాబు. తర్వాత వెళ్దామా? ఒక లైన్ లో పద్ధతిలో ఖచ్చితంగా పోవాలి కలెక్టర్. అక్క ముందు నడుస్తుంది, ముందు డోర్లు ఉంటాయి, అక్కతో పాటు మహిళలు నడుస్తారు. మన కార్యకర్తలు సైడ్ కి నిలబడి ఎవరిని మీద పడకుండా జాగ్రత్తగా నడవాలా. మిగతా వాళ్ళందరూ వెనక నడుస్తారు. కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చిన తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తాం అందరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సౌండ్ ఆటోను ముందుకెళ్ళమని చెప్పు. ఫస్ట్ ఆటో చూడు. గడపన పొద్దును వై వెలుగులు పంచుతావో, ఆకలి కడుపుకు మెతుకును వై ఆకలి తీర్చుతావో, పోరాటాల జెండను వై సమరం నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు, ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు, జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు, కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా, కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత,
పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు జాగృత పరుచుతూ ప్రజలెంట పైనం గట్టినవు పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు జాగృతపరచుతూ ప్రజలెంట పయనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో కవితమ్మో ఉద్యమ కోగడమైనావో మా కవితమ్మో ఊరు ఊరున బతుకమ్మైనవో కవితమ్మో తంగెడు పూలావనమై తరలినావమ్మో ఉద్యమ నేత వెనువెంటే అడుగులు వేసినవో కవితమ్మో నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో గమ్మతనం భారం వస్తూను నడిసే నడకలు మా కోసం బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం భారం మోస్తూను నడిసే నడకలు మా కోసం తండ్రికి తగ్గ బిడ్డవులే ఓ కవితమ్మో పేదల గుండెకు చప్పుడులే మా కవితమ్మో ఒక్క అంటే ఆపదలో నీడగా నిలబడతావు నేనున్నానంటూ ధైర్యంగా వింటే అడుగేస్తావు నిన్ను నమ్మిన వాళ్ళ బలమే నువ్వు ఒక్క కవితత్తా కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా బెదరని బెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట కదలని కదలని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా కదబాట నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా ఉప్పెన తీరుగా వస్తదిరా చూసుకోండిగా పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా మీ అరుపులు గొప్పలు డబ్బాలా మోగే రాలేరా కవితక్క గుండెకు ధైర్యంగా జనమే నిలుచునురా కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుదవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుదవో పోరాటాల జెండనువై సమరం నడుపుతావో సాయం అంటే ఆ క్షణమే అమ్మాయి కదులుతావో బిగిసిన పిడికిలి కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా కవితమ్మ నీ వెంట
పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు జాగృత పరుచుతూ ప్రజలెంట పైనం గట్టినవు